హలో అండి, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఈరోజు వీడియో వచ్చేసి 2 గుడ్లు ఉంటే కడుపు నిండా అన్నం తినొచ్చు కదండి. కూర బాగలేనప్పుడు నచ్చనప్పుడు మనం ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 ఎగ్స్ కొట్టుకున్నానండి. 2 ఎగ్స్ ఉంటే చాలండి, కడుపు నిండా అన్నం తినవచ్చు. ఎగ్స్ కొట్టుకుని దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత తురిమిన క్యారెట్, కొత్తిమీర, పుదీనా, పండుమిర్చి సన్నగా తరిగి, ఉల్లిపాయ ఒకటి, ఇలా అన్నిటిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక స్పూన్తో ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే అన్నిటికి బాగా పట్టి చక్కగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఆమ్లెట్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి, మీ ఆప్షన్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. జీలకర్ర నేనైతే అరుగుదలకి మంచిదని నేను వేసాను. వెంటనే మనం కలుపుకునే దాన్ని వేసేసుకోవాలి. చూడండి, ముందు వేసిన వైపు కాలిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి, వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఏ కూరైనా పర్వాలేదండి, చక్కగా తినబుద్ధి కాని కూర ఉన్నట్లయితే దాంట్లో ఇలాంటి ఆమ్లెట్ మనం చేసుకుని తింటే కడుపు నిండా తినొచ్చండి. ఇది చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూరలో ఆమ్లెట్ ఇలా వేసుకుని తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా